దాదాపు రాష్ట్రంలో ఎడతెగున అంటే తెగన కేసుల్లో ఒక కేసు అనేది వైఎస్ వివేక గారి హత్య కేసు. దాంట్లో సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందుతూ వచ్చారు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి, 36 సంవత్సరాల డాక్టర్, అతను డాక్టరే, వాళ్ళ ఆవిడ డాక్టరే, డెంగ్యూ ఫీవర్తో మరణించాడని చెబుతున్నారు. ఈ కేసు తేలేసరికి మిగిలిన సాక్షులైనా బతికే అవకాశం ఉందంట. ఎందుకంటే అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా అదే భయం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు అప్రూవర్గా మారతానని చెప్తున్న సునీల్ కుమార్ యాదవ్, వీళ్ళనైనా సరే సిబిఐ రక్షించుకోగలదంటారా? ఈ ముందు నుండి కూడా అండి ఎప్పుడో తేలాల్సింది. ఈ రకంగా పెద్ద పెద్ద కేసుల్ని కూడా ఇంత డిలే చేస్తుంటే ఇక చాలా అంటే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్ష వేయాలి, శిక్ష పడాలి అనే ఇది ఆ శాతం అనేది ప్రజల్లో ఏమవుతుందంటే దాని మీద ఒక విశ్వాసం అనేది కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది అనే ఒక గౌరవం, నమ్మకం ప్రజల్లో ఎప్పటికీ ఉంది. అది ఏమవుతుందంటే ఇలాగ డిలే చేయటం వల్ల చాలా, ఎందుకంటే దోషులు ఎవరైతే దాంట్లో ఉన్నారో లేకపోతే ఎవరైతే దాంట్లో ముద్దాయిలు అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు దోషులా కాదా తేల్చడం అనేది ఇంత డిలే చేయటం అనేది నిజంగా చాలా ఇదనమాట. ఎందుకంటే కొంతమంది అప్పుడు నాకు తెలిసి కరోనాలో చనిపోయినట్టున్నారు వాళ్ళు ఆ టైంలో. మరి ఇప్పుడేమో ఇట్లా జరిగింది. ఇట్లాగా అంటే ఇవన్నీ డిలే వేసే కొలది ఏమవుతుందంటే వీటికి అంటే మన దేశంలో ఏదైతే న్యాయస్థానాలు ఉన్నాయో ఈ తొందరగా కొంచెం పట్టించుకుంటే, అంటే సపోజ్ సిబిఐ కూడా కొంచెం యాక్టివేషన్ స్పీడ్గా అయితే బాగుంటుందేమో అని సామాన్య ప్రజలు అనుకుంటూ ఉంటారు. కాబట్టి నా వంతు ఏంటంటే నేను అనుకోవటం ఏంటంటే ఇంకొంచెం త్వరితగతిన కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరు దోషులన్నీ తొందరగా తెలిస్తే వాళ్ళకి కఠినంగా శిక్ష న్యాయస్థానం విధించిద్దని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక వైఎస్ వివేక గారి హత్య కేసులో నిందితులే అనుమానాస్పద మృతి, కొంతమంది అనుమానాస్పద మృతి చూసుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారిది ఆయన్ని చూస్తే కనుక ఆత్మహత్య అన్నారు. తర్వాత ఈసీ గంగిరెడ్డి గారిది అనుకోని మరణమే, అది కూడా హార్ట్ అటాక్ అన్నారు. కానీ మొహమంతా గాయాలుగానే వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే ఈ విషయము ఇలా ఒకరి తర్వాత ఒకరు మిస్ అయిపోతుంటే అసలు కేసు సాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే నిన్న అవినాష్ రెడ్డి కోర్టుకు హాజరై చెప్తుంది ఏంటంటే, అవినాష్ రెడ్డి తండ్రి కానీ చెప్తుంది ఏంటంటే మేము అమాయకులు, మాకేం తెలియదని చెప్తున్నారు. మరి ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ఇది వాళ్ళ అమాయకులు అని వాళ్ళు చెప్పుకోవటం కాదండి. ఎవరైనా సరే అమాయకులు కాదు నిర్ధారించాల్సింది కోర్టు అనమాట. ఆ కోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి అవి కంపల్సరీగా వాటి యొక్క ఇదిని వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళు ఎవరు ఏందనేది కనుక్కుంటారు. అట్లానే ఏదన్నా చేయాలనుకుంటే చట్టం ఉంది, ఆ చట్టము న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి వాటిని మనం గౌరవించాలి. వాళ్ళు ఏవైతే ఇలాంటి పెండింగ్ కేసులు ఇంకా అవన్నీ కూడా తొందరగానే వస్తాయని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు చాలా సమయం అయింది, ఇప్పటికే దాని ఒక కొలిక్కి రావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో సంక్రాంతి వెలవెలపోయింది అని చెప్తున్న వైఎస్సీపీ నాయకులకి కాంట్రాక్టర్లు రిలీజ్ చేసిన 860 కోట్లు కనిపించలేదంటారా? లేదంటే పోలవరం నిర్వాసితులకి విడుదల చేసిన 1000 కోట్లు కనిపించలేదంటారా? ధాన్యం బకాయిలు 1860 కోట్లు ఏదైతే ధాన్యం బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు కనపడలేదంటారా? అసలు ఎలా చూడాలంటారు? మరి రాష్ట్రంలో సంక్రాంతి సందడే లేదని చెప్పి వాళ్ళు ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఇది వినటానికి చాలా హాస్యాస్పదంగా ఉందండి మీరు అడిగిన ప్రశ్న కూడా. ఎందుకంటే ఇది గత ప్రభుత్వం విషయంలో అప్పుడు అంటే సంక్రాంతి విలువలపోయిందని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి కానుక ఇవ్వలేదు కదా ఆ టైంలో. సరే, ఏదైనా సంక్రాంతి అనేది ఎంత బాగా చేసుకున్నారు ఈ సంవత్సరం అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎంతో అప్పుల బావి పెట్టుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ ఆ అప్పుల బావి నుండి బయటకు తీయటానికి అక్కడ ఎవరైతే ఆ యొక్క అసలు పోయినసారి 2014లో గవర్నమెంట్ టీడీపీ ఉన్నప్పుడు సంక్రాంతి కానుక, రంజాన్ కానుక అని రకరకాల క్రిస్మస్ కానుక ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వడం జరిగింది కదా. దాన్ని ఇవ్వాలనే ఉద్దేశం కూడా ఈ సంవత్సరం కూడా వాళ్ళు బాగా ఎంత ప్రయత్నం చేశారో వాళ్ళకే తెలుసు, ప్రజలకి తెలుసు. ఎందుకంటే ఈ ఉన్న అప్పులకి
ఉన్న సూపర్ 6 అని వాళ్ళు అనౌన్స్ చేసిందే ఇవ్వటానికి కింద మీద దాన్ని చేయాలి. ఎట్టయినా మనం ఇండస్ట్రీని పిలుచుకొచ్చి ఇండస్ట్రీని డెవలప్ చేసి మన రాష్ట్రంలో వాటి ద్వారా మనం చెప్పిన ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువేయాలి. ఎలా అయినా సరే కష్టమో నష్టమో పడాలని చెప్పేసి తర్జన పడుతూ మొట్టమొదటి రాగానే రైతులకు రావాల్సిన ఆ ధాన్యం బకాయిలు కానివ్వండి, లేకపోతే ఏమో మీకు ఇది కానివ్వండి, ఇది పోలవరం కానివ్వండి, తర్వాత కాంట్రాక్టర్లకి ఆ డబ్బులు ఎవరికైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవి కానివ్వండి, ఆరోగ్యశ్రీ బ్యాలెన్స్లు కానివ్వండి, ఎన్ని ఇవ్వటం జరిగిందండి. ఇవన్నీ కూడా పే చేయడం అంటే పాతవి అనమాట, బకాయిలు ఇవ్వటమే జరిగింది. మళ్ళీ బకాయిలు చెల్లించినప్పుడు చెప్పుకోవడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుంది అనుకోవాలంటారు? ఒక పక్కన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ మూలన పడేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక పక్కన ప్రచారం చేస్తున్నారు. రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని ప్రచారం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా సరే ప్రభుత్వం నుంచి స్పందన అంటే కనీస స్పందన, ఇన్ని బకాయిలు మేము రిలీజ్ చేసాం జగన్మోహన్ రెడ్డి పెట్టింది అని చెప్పి చెప్పుకోవడంలో ప్రభుత్వం ఎక్కడ విఫలమవుతుంది అనుకోవచ్చు అంటారు? ఇది మాత్రం నేను మీతో ఏకీభవిస్తాను. ఎందుకంటే 2014లో కూడా చాలా చేసి గవర్నమెంట్ చాలా పథకాలు ఇచ్చి చాలా చేసి చెప్పుకోకపోవటమే అది మళ్ళీ 2019లో ఇబ్బంది పడింది. ఎందుకంటే చెప్పుకోలేకపోయింది. కానీ ఇప్పుడు కూడా ఈ బాధ్యత మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే మినిస్టర్లు కానివ్వండి, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఇప్పుడు రకరకాల నామినేటెడ్ పదవుల్లో ఉన్నోళ్ళు కానివ్వండి, పార్టీ పదవుల్లో ఉన్నోళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రజా సంఘాలు కానివ్వండి, గమనిస్తున్న ప్రజా సంఘాలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చి మీరు అన్నట్టుగా ప్రచారం చేయాలి. లేకపోతే చేస్తేనే అర్థమైద్ది. మీరు అన్నట్టు అది కరెక్టే. ఎందుకంటే చేస్తుంది అయితే కరెక్టే, ఎక్కువ చేస్తుంది. అయితే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు బయట సోషల్ మీడియా కానివ్వండి ఎన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు మీడియా కానివ్వండి అన్నీ వాటిలో వస్తున్నాయి కదా, మనం చెప్పేది ఏముందిలే అన్నట్టు అనుకుంటున్నారేమో. కానీ మీరు అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. ఎందుకంటే చేసినవి చెప్పుకోవాలి. చేయనప్పుడే చెప్పుకున్నప్పుడు కొంతమంది మనం చేసుకుని చెప్పుకోవడానికి ఏందండి, తప్పనిసరిగా చెప్పాలి. ఇది ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే బకాయిలు రిలీజ్ చేసే సమయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి అవలంబించిన పంద సభలు పెట్టి రిలీజ్ చేయకపోవటం వీటికి ప్రచారం కలగట్లేదంటారా? లేదంటే కనుక ఏముందోలే అనే నిర్లిప్తత అనుకోవచ్చు అంటారా? ఏముంది వాళ్ళ బకాయిలే కదా మనం ఇచ్చిందనే ఉదాసీనత అనుకోవచ్చు అంటారా ప్రభుత్వానికి? యాక్చువల్గా పోయినసారి అట్లాగేనండి, మీరు అన్నట్టుగా ప్రచారాలు చేయటం, సభలు పెట్టడం, చేసింది ఇంత మేము కొంత లేకపోతే చెప్పుకునేది ఇంత అన్నట్టుగా ఉండేది. ఇప్పుడేమో చేస్తుంది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ అన్నట్టుగా ఉంది. సో ఇది కరెక్ట్ కాదు. అంటే దాన్ని మీరు అన్నట్టుగా సభలు పెట్టాలంటే ఎంతో కోట్లు ఖర్చు అవుద్ది. ఆ కోట్లు ఖర్చు పెట్టాలి ఎందుకని చంద్రబాబు గారి యొక్క ఇదేంటంటే ఇప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలి అంత ఖర్చు? ఈ అసలుకే అప్పుల్లో ఉన్నాము. ఈ అప్పుల బావిలో ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా పెద్ద సభలు పెట్టి పెద్ద ఇది చేసి మనం సంబరాల్లో జరుపుకొని ఆ యొక్క ఇచ్చేదేదో ఇస్తున్నారు. ఆ బటన్ నొక్కే సిస్టమ్ అనేది వద్దనుకున్నారేమో నాకు తెలిసి. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు? నేను కూడా నా సొంత కారు పెట్టుకొని వస్తున్నా అన్నాడు నారా లోకేష్. నేనేమి గవర్నమెంట్ అమౌంట్ వాడట్లేదు ఎక్కువగా అని చెప్పి అంటున్నారు. అట్లాంటి భావాలు ఉన్న వాళ్ళు ఇట్లా చేయరు అని నేను అనుకుంటున్నాను. మరి ఓవరాల్ గా చూసుకుంటే గనక ప్రభుత్వం ఇంత మంచి చేస్తున్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏం జరగట్లేదనే ప్రచారం మాత్రం పీక్స్ లో చేస్తున్నారు వైసీపీ నాయకులు. మరి అంబటి రాంబాబు కూడా చెబుతున్నాడు. మరి దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇదే మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? జగనన్న ఉంటే సంక్రాంతి బ్రహ్మాండంగా జరిగేది, జగనన్న లేకపోవటం వల్ల పల్లెలు వెలవెలబోయినాయి అంటున్నాడు కదా. మరి ప్రతిపక్షం కదండి, వాళ్ళు ఏదో ఒకటి అడ్రస్ చేస్తూ ఉండాలి. ప్రజల్లో వాళ్ళు మర్చిపోతారేమో ఉద్దేశంతో వాళ్ళు ఏదో చెప్పడం తప్పితే ఎందుకు జరగలేదండి? జరగకపోతే ఈ రకంగా ఇంత సంబరాలు వాళ్ళు చేసుకుంటారా? ఈసారి ఇంత చక్కగా చేసుకున్నారు సంక్రాంతి పండుగ. 3 రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళు అసలు మీరు రైల్వే స్టేషన్లు చూడండి, బస్ స్టాండ్లు చూడండి, ఎక్కడ ఖాళీలు ఉన్నాయండి. ఇంకా కూడా రేపు ఆదివారం దాకా కూడా ఆ చుట్టాలు వచ్చిన వాళ్ళు కానివ్వండి, సరదాలు కానివ్వండి, చక్కగా ప్రతి ఒక్కళ్ళు కుటుంబాలతో సహా కుటుంబం మొత్తం కలిసి భార్య పిల్లలు కోడళ్ళు కొడుకులు అన్ను బంధాలు అందరూ కూడా చక్కగా ఒక చోట కలిసి ఈ సంవత్సరం మీరు చూసుకోండి, ఆదాయం చూసుకోండి. మీరు బస్సుల ద్వారా రవాణా కానివ్వండి, రైల్వే రవాణా ద్వారా కానీ చూసుకోండి, ఎంత చక్కగా మన ఆంధ్రప్రదేశ్లో ఎంత చక్కగా చేసుకున్నారో క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి మీకు? సాక్ష్యం చెప్పండి.